పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు ప్రభువారు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఉంచిన విధానం, ఆయన ప్రేమించిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనందరం ఉండాలి. ఎందుకనగా దేవుణ్ణి ప్రేమించేవారికంట, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నీ కూడా మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయి. అవును, ఈ దినము మనము మన కుటుంబం దేవుని ప్రేమించేవారుగా ఉన్నాం కనుక, ఆయన సంకల్పం చొప్పున మనం అందరం కూడా పిలువబడిన వారిగా ఉన్నాం కనుక దేవాది దేవుడు మనందరికి కూడా మేలు కలుగుటకై మనకున్న సమస్తం కూడా సమకూడి జరుగుటకు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఆ విధంగా నువ్వు, నేను, మన కుటుంబం ఉంటే ప్రభువారు మనల్ని ఆశీర్వదిస్తాడు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ 1వ దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడో వాక్యంలో చూద్దాం. సాతాను అంట ఇశ్రాయేలుకు విరోధంగా వారిని లెక్కించుటకట ఎవరిని రేపింది? దావీదుని హృదయాన్ని రేపింది. చూడండి, దేవుని హృదయానుసారుడు దావీదు మనందరికి తెలుసు. జనులకు అధికారి ఆ దావీదు మనకు తెలుసు. ఇశ్రాయేలుకి రాజు దావీదు మనందరికి తెలుసు. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించుటకు ఇశ్రాయేలుకు విరోధంగా ఎవరిని రేపింది? దావీదుని రేపిందంట. చూడండి, తన హృదయంలో వచ్చే ఆలోచన ఏ ఆలోచన అయి ఉండాలి? దేవుని ఆలోచన అయి ఉండాలి. ఇక్కడ ఆయనకు వచ్చే ఆలోచన ఎలాంటిదంటే అపవాది ఇచ్చే ఆలోచన. దావీదు దేవుడు హృదయానుసారుడు, ఆయన హృదయాన్నే ప్రేరేపించి ఆయన హృదయాన్నే రేపిందండి. చూడండి, అపవాది ఎలా ఉందో మనం చూసుకుంటే, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కొరకు యథార్థంగా జీవించేవాడు. ప్రతి విషయానికి వస్తే దేవాది దేవునికి ప్రార్థించగా గాని, దేవాది దేవుణ్ణి విడిచిపెట్టుట గాని, దేవుని మాట వినని వాడిగా ఎప్పుడు కూడా లేడు దావీదు. ప్రతి విషయంకి వచ్చినప్పుడు కూడా దావీదు దేవాది దేవుణ్ణి తన హృదయానుసారంగా జీవించాడు. ఎంతమంది బలవంతులు ఉన్నారో, ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారో అని దావీదికి ఒక ఆలోచన అపవాది హృదయంలో పుట్టించింది. ఎవరికైనా తప్పుడు ఆలోచనలో నెట్టేయాలంటే అపవాది మనల్ని ఉపయోగించుకుంటుంది. ఆ అవకాశం మనం ఇస్తుంటాం. అయితే దావీదు ఇక్కడ ప్రార్థన చేయలేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దేవుడికి అడగలేదు. ఆయనకు వచ్చింది ఆలోచన చప్పున చేశాడంట. దేవుడికి ప్రార్థించుంటే ఆలోచన దేవుడు మార్చేవాడేమో. అక్కడ ఏమి చేశాడంటే జనులకి లెక్కించాలని ఆలోచన వచ్చింది. ఎవరెవరు బలవంతులు ఉన్నారో, ఎవరు యుద్ధ వీరులు ఉన్నారని తన సైన్యాధిపతి అయిన యావాబుని పిలిపించి దాను నుండి బయర్షెబా వరకు అంట ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారో లెక్కించుకొని రమ్మంటే సైన్యాధిపతి అంటాడు, రాజా, దేవాది దేవుడు ఇంకా 100 మనకు సైన్యాన్ని ఇస్తాడు. దేవుని యందు మనం లక్ష్యం ఉంచి దేవుని మనం ప్రార్థించేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట చెప్పినప్పుడు కూడా దావీదు మాటే నెగ్గిందంట. అలాంటి దావీదుకి ఎవరు రేపుతున్నారు? ఇక్కడ వారి హృదయాన్ని అపవాది రేపుతుంది. చూడండి, ఎందు నిమిత్తం అంటే జనులు లెక్కించుటకంట. ఎందు నిమిత్తం లెక్కించాడు జనుల్ని? ఒక వాక్య భాగము మనం చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 24లో ఉంటుంది ఇదే మాటలు. 1వ దినవృత్తాంతుల గ్రంథము 21వ అధ్యాయంలో కూడా ఆ మాటలే ఉంటాయి. ఏదైనా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యాధిపతి చెప్పినప్పుడు కూడా ఆ మాటని లక్ష్య పెట్టక, ఆ మాటని వినిపించుకోక దేవునికి విరోధంగా ఏం చేశాడు? జనులను లెక్కించమన్నాడు. ఆయన మాటే నెగ్గిందంట. ఎందుకంటే రాజు మాట నెగ్గుతుంది. అధికారంలో ఉన్నాడు కదా. ఈ దినము అధికారంలో ఉన్నామని ఏ తప్పుడు పనైనా మనం చేయకూడదు. దేవునికి ఆ పని ఇష్టమా కాదా?
మనం చేస్తున్న కార్యాన్ని బట్టి దేవుడు నచ్చుకుంటున్నాడా లేదా, దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా, దేవుడు ఆనందిస్తున్నాడా లేదా, పనిని బట్టి ఆలోచన కలిగి జ్ఞానం కలిగి దేవుని ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. అప్పటి వరకు దావీదుకు బలం ఎవరైనా ఉన్నారంటే దేవత దేవుడే. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడు? కొంతమంది రథములను బట్టి కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తారేమో, మనమైతే మన దేవుని యందు అతిశయిస్తాం అంటాడు. ఆ దేవుని యందు నేను నమ్మిక వస్తాను, నా దేవుని యందు నేను అతిశయిస్తాను. నేను ఆనందించిన, నన్ను గర్వించుకున్నా నా దేవుని యందే. ఆయన నా కొండ, నా కోట అంటాడు, నా శైల్యం అంటాడు, ఆయన నా ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము అంటాడు, ఆయన నా ఎత్తైన కోట అంటాడు ఆయన. అలాంటి దావీదు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? బలవంతుల మీద ఆధారపడుతున్నాడు. ఒక దినము మనం దేవుని లేఖనాల్లో చూసుకుంటే దావీదు జీవితం విషయంలో మనం కొంచెం కూడా పరిశీలన చేస్తే ఆయన ఒంటరిగా యుద్ధం చేశాడు అనేక మార్లు దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు ప్రతి చోటికి. ఈ మిథ్యాల మీదకి నేను పోదునా అంటే దేవుడు ఏమంటాడు? వెళ్ళి నీతో నేను ఉంటాను. ఈ ఫిలిష్తీయులతో నేను యుద్ధం చేయగలనా అని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వెళ్ళి నీకు నేను అండగా ఉంటాను అంటాడు. ఈ అమాలేకులతో నేను యుద్ధం చేయగలనా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీకు నేను తోడుగా ఉన్నాను వెళ్ళి అంటాడు. ఒక దినము దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు, అమాలేకులతో యుద్ధం చేశాడు, మిథ్యానులతో యుద్ధం చేశాడు, అనేక రాజులతో యుద్ధం చేసి విజయము జయము దేవాది దేవుడు ఆయనకు అనుగ్రహించాడు, ఆయనకు అండగా ఉన్నాడు. ఈ దినము దావీదు మనం చూసుకుంటే ఏం చేస్తున్నాడు? మనుషులు లెక్కిస్తున్నాడు. బలవంతులు ఎంతమంది నా దగ్గర ఉన్నారు, నేను ముందుకు యుద్ధం చేస్తే ఈ బలవంతులే నాకు అండగా ఉంటారని ఆలోచన ఆయనకి ఇచ్చింది ఎవరు? సాతాను ఇచ్చింది. చూడండి ఎలాంటి ఆలోచన ఇస్తుందో. ఈ దినం నిన్న నిలబెట్టింది దేవాది దేవుడు, రాజుగా ఉన్నది దేవాది దేవుణ్ణి బట్టే. అలాంటి దావీదు ఈ దినము ఎవరి మీద ఆలోచిస్తున్నాడంటే మనుష్యుల మీద ఆధారపడ్డాడు. ఒక దినం అన్నాడు, నా దేవుని యందే నేను అతిశయిస్తాను, నా దేవుడే నాకు బలం అంటాడు. మనం చూసుకుంటే బలాన్ని కోసం వెతుక్కుంటున్నాడు. సైన్యాధిపతి అంటాడు, సమస్తాన్ని లెక్కించు ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారు. ఈ దినము దేవుడు మనకి నిలబెట్టిన విధానం బట్టి మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి. ఒక దినం మనకేమి కూడా లేదు, శక్తి లేదు, బలం లేదు, సరైన స్థితిలో మనం లేము, మన జీవితాలు సరిలేవు. దేవాది దేవుడు మన జీవితాన్ని నిలబెట్టి, మన కుటుంబాన్ని నిలబెట్టి, మనల్ని ఆదుకొని తన కాపుదలనిచ్చి ఎన్నికలైన మనల్ని దేవాది దేవుడు ఘనతనిచ్చి మనకు నిలబెడితే ఈ దినం మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ధనం మీద ఆధారపడుతున్నామా? బలం మీద ఆధారపడుతున్నామా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలమైన మనము దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఈ దినము దేవుడు మనకి హెచ్చించాడని, దేవుడు ధనాన్ని ఇచ్చాడని, దేవుడు మనకి అభివృద్ధిని ఇచ్చాడని, దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడని, దేవుడు మనకి ఐశ్వర్యం అంతస్తు ఇచ్చాడని దాన్ని చూసి దానికి లక్ష్య పెట్టుకొని దాన్ని లెక్కించి లేదా దాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం జీవిస్తున్నామా? దానిపైన అతిశయిస్తున్నామా? దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. దేనిపైన మనం ఆధారపడుతున్నాం? మన హృదయము దేనిపైన తిరిగి ఉన్నది? ధనం ఎక్కడుంటే మన హృదయం ఎక్కడ ఉంటుందా? అలా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని గణపరిచేది, మనకి ధనాన్ని ఇచ్చింది, మనకి జీవితాన్ని ఇచ్చింది, మనకి నిలబెట్టింది దేవాది దేవుడే. ముందుకు కూడా ఆయన మనల్ని నిలబెడతాడు, నడిపిస్తాడు. కనుక దేని మీద కూడా మనం అతిశయించకూడదు, దేనిపైన కూడా మనం ఆధారపడకూడదు. అలాంటి ఆలోచన మనలో వస్తే దావీదుకి వచ్చినట్టుగా సాతాను ప్రేరేపించిందంట దావీదుని. అలాంటి ఆలోచనలు క్రైస్తవ బిడ్డలమైన మనకు కూడా వస్తుంటాయి అనేక మార్లు. అలాంటప్పుడు మనం దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా అతిశయము నీవే, నాకు నిలబెట్టినవాడు నీవే, నా అండ నీవే, నాకు ఆదుకున్నవాడు నీవే ప్రభువా, నా ముందు జీవితంలో నడిపించేవాడు నీవే అని మనం ప్రార్థన చేయాలి. దావీదు జనుల మీద ఆధారపడ్డాడు, బలవంతుల మీద ఆధారపడ్డాడు. ఆ క్షణంలో సాతాను యొక్క ప్రేరేపణ బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు లెక్కించినందుకు దేవుడు ఏం చేశాడు? కోపగించుకున్నాడట. దావీదు, నిన్ను నిలబెట్టింది నేను, రాజుగా చేసింది నేను, నీకు బలాన్ని ఇచ్చింది నేను, నీకు శక్తినిచ్చింది నేను,
ఘనతనిచ్చింది నేను. ఏ రాజుకి ఇవ్వలేని ఘనత నీకు ఇచ్చాను. ఈ దినం నీవు నన్ను విడిచిపెట్టి దేనిపైన ఆధారపడుతున్నావు? బలవంతుల పైన నువ్వు ఆధారపడుతున్నావు. గనుక దేవాది దేవుడు వెంటనే ప్రవక్త అయిన గాతుని పిలిపించి ఒక మాట తెలియజేస్తాడు. దావీదుకి ఈ మాటలు తెలియజేయి. దావీదు ఈ దినము ఎవరిపైన ఆధారపడుతున్నాడు? నా పైన, లోకం పైన అని ఆ మాట తెలియజేసినప్పుడు దావీదు వెంటనే మోకరించి, నేను ఎంత అవివేకపు పని చేసి తిని అంటాడు ఆయన. నేను ఎంత తప్పు చేశాను. నిజమే, దేవాది దేవుడు నాకు నిలబెట్టాడు. గొర్రెలు కాపురైన నేను నాకు ఒక స్థాయినిచ్చి, నాకు శక్తినిచ్చి, నాకు బలాన్నిచ్చి, అనేక రాజులతో జయమునిచ్చి, ఈ దినము ఈ ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా నాకు నిలబెడితే దేవుడి మీద నేను ఆశ్రయించక, ఆయన మీద నేను ఆధారపడక, బలవంతుల మీద నేను ఆధారపడుతున్నానా? ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త అయిన గాతు వచ్చి అంటాడు, దేవాది దేవుడు 3 మాటలు చెప్పి ఉన్నాడు. 3 ఆప్షన్స్ నీకు ఇచ్చాడు. మొట్టమొదటిది, నీవు చేసిన తప్పును బట్టి. నువ్వేం తప్పు చేసావు? నీవు చేసిన తప్పును బట్టి దేవుడు నీకు శిక్షించాలనుకుంటున్నాడు. ఏమిటా శిక్ష? 3 మాటలు చెప్పినాడు. ఒకటి, 7 సంవత్సరాల పాటు కరువు వస్తుంది ఈ దేశం మీద, లేదా 3 నెలల పాటు నిన్ను ఈ దేశంలో ఉండకుండా నీ శత్రువులు తరుముట. మూడోది, 3 దినాలు తెగులు వస్తుంది, అది కూడా దేవుని దూత చేత. ఈ 3 ఏది ఎన్నుకుంటావో నువ్వు నాకు చెప్తే నాకు పంపినవని దేవాది దేవుడికి నేను ఆ మాటలు తెలియజేస్తానని చెప్పినప్పుడు దావీదు అంటాడు, నేను చాలా ఇరకాటంలో ఉన్నాను. దేవుడు ఎలాంటి మాట చెప్పి ఉన్నాడంటే నేను ఎలా జవాబు ఇవ్వాలి అనేది కూడా నేను ఆలోచించలేకపోతున్నానని గాదుని చెప్పినప్పుడు ఒక మాట తెలియజేస్తాడు. ఏం మాట తెలియజేస్తాడంటే, మనుషుల చేతుల్లో పడుట కంటే ఎవరి చేతులు పడుట మంచిది? దేవుని చేతులు పడుట మంచిది. ఎవరో నాకు వచ్చి ఈ రాజ్యం నుండి వెళ్ళగొట్టుట, లేదా శత్రువు చేత నేను ఎక్కడో వెళ్ళి నా ప్రాణ భయాన్ని నేను దాగుండుట కంటే నా దేవుని చేతిలో పడుట మంచిది. ఆయన నాకేం చేసినా పర్వాలేదు. ఆయన అనుకున్నాడు ఆయనకి మాత్రమే హాని కలుగుతుందని, లేదా ఆయన కుటుంబానికి హాని కలుగుతుంది అనుకున్నాడు. కానీ మొట్టమొదటి మనం వాక్యం చూసుకుంటే ఇశ్రాయేలుకు విరోధముగా అంటారు, అంటే జనులకి విరోధముగా ఎవరిని రేపాడు? దావీదుని రేపాడు. అంటే ఆ యొక్క జనాంగాన్ని నాశనం చేయాలని, ఆ యెరూషలేం ప్రాంతంలో ఉన్న ప్రజల్ని నాశనం చేయాలని సాతాను రేపింది ఎవరికి? దావీదుకి. కానీ దావీదు ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, నేను క్షమాపణ అడిగితే, లేదంటే ఈ ఉగ్రత వస్తే నా మీద, నా కుటుంబం మీద వస్తుందని ఆయన ఆలోచించాడు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే 3 దినాలు ఆ తెగులు కోసం ఒప్పుకున్నాడంట. దేవాది దేవుడు ఒక దూతను పంపించి ఉదయం మొదలుకొని సాయంత్రం వేళ వరకు 70,000 మందిని చంపించేశాడట దేవుని దూతతో. ఆ చంపుతుండగా దేవాది దేవుడు చూసి సంతాపము నొంది బాధపడి, అయ్యో వీళ్ళు నా ప్రజలే కదా, ఏదో తెలియక తప్పు చేశారు, సాతాను ప్రేరేపణ వల్ల ఈ యొక్క తప్పు చేశారు, లేదా సాతాను యొక్క ఆలోచన వల్ల ఈ తప్పు చేశారని దేవుడు పశ్చాత్తాపడి ఆ యొక్క మరణదూతని వెంటనే ఆపివేశాడంట. ఇక చాలు, ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఇక నువ్వు హతం చేయొద్దు. ఒక్క దినంలోనే మనం చూసుకుంటే 70,000 మంది నశించిపోయారు ఆ యొక్క ప్రాంతంలో. ఎవరిని బట్టి? ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి, ఒక తప్పుడు ఆలోచన బట్టి, దేవునికి విరోధంగా దావీదు ఆ మాట అన్నందుకు ఆ యొక్క రాజ్యంలో 70,000 మందిని పోగొట్టుకున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మళ్ళా సంతాపం పొందాడంట, బాధపడ్డాడట. నా ప్రజలు ఏదో తప్పు చేశారని ఎంత జాలి కలిగిన దేవుడు చూడండి. దావీదుకి ఆ మాట తెలియజేయాలి. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన ఈ యొక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఎంతమంది ఈ దినం హతులయ్యారు. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు ఈ దినం? నన్ను నమ్ముకోకుండా, నా మీద ఆధారపడుకోకుండా, ప్రజల మీద లేదా బలవంతుల మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఆ బలవంతుల్ని నీ అద్దు నుండి తీసిస్తానని దావీదుకు చూపించుటకే ఆ యొక్క పని చేశాడు. దేవుడే మళ్ళా సంతాపం ఉందేనట. దావీదు వెంటనే ప్రార్థన చేస్తాడు, ప్రభువా, తప్పు చేసింది నేను, నేరం చేసింది నేను, విరోధంగా మాట్లాడింది నేను, విరోధంగా మనుషులను లెక్కించింది నేను, వారు కాదు. అన్యాయంగా గొర్రెల వేరే ఉన్న వారి కింద చంపేస్తున్నాం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతాపం ఉంది
దావీదు ప్రార్థన ఆలకించాడు. ఈ దినము మన ప్రేరేపణ ఎలాగుంది? మన ఆలోచనలు ఎలాగున్నాయి? దేవుని తట్టు తిరిగి మనం ఆలోచిస్తున్నామా? దేవుడు చెప్పే మాటలు మనం నడుస్తున్నావా? మన ఆలోచనలు దేవుడికి విరోధంగా వెళ్తున్నాయా? విరోధంగా వెళ్తే దేవుని మీద ఆధారపడకుండా మనం లోకం మీద ఆధారపడితే మనకు జరగవలసిన కార్యాలు ఏవి కూడా సమకూడి జరగవు. మన కుటుంబం ఆశీర్దింపబడదు, మనం ఆశీర్దింపబడము, మన సమాజం ఆశీర్దింపబడదు, మనం ఉంటున్న ప్రాంతం ఆశీర్దింపబడదు. లోకంలో కానీ మనం జీవిస్తే, లోకం తట్టు తిరిగి మనం జీవిస్తే, లోకమే మనకి బలమని జీవిస్తే, లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు లేదా ధనము సంపద అదే మనకు ఆధారం అని మనం జీవిస్తే అవన్నీ కూడా ఒక దినము నిలవకుండా పోతాయి. దేవుడు ఒక్కడే నిలిచేవాడు, నిలబెట్టువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేన్ని ఆశించాడంటే, దేని నిమిత్తము ఆధారపడ్డాడంటే బలవంతుల మీద ఆధారపడ్డాడు. ఆ ఆధారపడడానికి కారణం ఎవరు? సాతాను, అపవాది. అలాంటి ఆలోచనలు మనకిస్తుంది. క్రైస్తవ బిడ్డలకైనా మనకు కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పుడు మాట్లాడటకు, తప్పుడు ఆలోచనలు చేయటకు, తప్పుడు పనులు చేయటకు, అలాంటి నిర్ణయాలు తీసుకోవటకు మనకు కూడా సాతాను ప్రేరేపిస్తుంది. ఎలా అంటే ఇస్కరియోతు యోధాకు వచ్చినట్లుగా ఆలోచన. ప్రభువుని అమ్మేయాలనుకున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 3వ వచనంలో మాట ఉంటుంది. ఏ మాట? 12 ఒకరు అనగా ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించిందంటే ఎందుకు ప్రవేశించింది? మనం అవకాశం ఇచ్చాం. తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు సాతానికి అవకాశం ఇస్తాం, అపవాదికి అవకాశం ఇస్తాం. కనుక మన అది లొంగ తీసుకుంటుంది. తనకు మనం లొంగిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? బలమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఒక తప్పుడు ఆలోచన మనకు వచ్చిందంటే దేవుణ్ణి వెంటనే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది ఎంతవరకు సత్యము, లేదా ఇది ఎంతవరకు ఈ కార్యాన్ని నేను చేయాలి, చేస్తే మంచిదా కాదా అని ప్రభువుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన ప్రార్థన చేయలేకపోయాడు గనుక నశించిపోయాడు ఇస్కరియోతు యోధా. ప్రభువునే అమ్మాలనుకున్నాడు. ఉన్నారా అలాంటి వాళ్ళు? క్రైస్తవ బిడ్డలమైన మనం దేవుడు పేరు చెప్పుకొని దేవుణ్ణి అమ్ముకునేవారుగా క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జీవించకూడదు. సాతానికి అవకాశం ఇవ్వకూడదు. 1 పేతురు 5:8 ఈ మాట ఉంటుంది. మీ అపవాదైన సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అనుకుని కాచుకుని ఉంటదంట. ఎప్పుడు నువ్వు దానికి లోబడతావో, ఎప్పుడు నువ్వు దాని యొక్క మాటల్లో పడిపోతావో, ఆదాము పడిపోయినట్లుగా కాచుకొని ఉంటదంట నేను మింగాలని. కనుక ఇస్కరియోతు యోధాని మింగేసింది. దావీదు జ్ఞానం కలిగిన వాడు గనుక వెంటనే ప్రార్థన చేశాడు దేవుడికి. హననీయ సఫీరా వారు కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా వెళ్ళారంట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటాయి. విరోధంగా వెళ్ళి సాతాన్ని ప్రవేశించుకున్నారు. సాతాన్ యొక్క ఆలోచనలు పేతురు అందుకే అంటాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా సాతానికి మీ హృదయాన్ని అప్పగించుకున్నారు. మీరు మన హృదయాన్ని ఎవరికి అప్పగిస్తున్నాం? దేవుడికి అప్పగించేవారుగా ఉండాలి. మన హృదయంలో వచ్చిన తలంపులు అంట, మన హృదయంలో వచ్చిన ఆలోచనలు అవి మంచివా చెడ్డవా కాదని దేవుని పాద సన్నిధిలో పెట్టాలంట. ప్రతి దినం ప్రతి క్షణం అయ్యా నాలో తప్పుడు ఆలోచన వచ్చింది, లేదా తప్పుడు మాట వచ్చింది, తప్పుడు నిర్ణయం నేను తీసుకున్నాను, ఇది మంచిదా కాదని దేవుని పాద సన్నిధిలో పెట్టి మనం నడిచినప్పుడు దేవుని మనల్ని ఆశీర్దిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. సాతానికి మనం లోబడము, అపవాదికి మనం లోబడము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే ఆ మాట ఆలకించాడో, నేను తప్పు చేశాను, నేను ఇంత అవివేకంగా జీవించాను అని పశ్చాత్తాపడుతూ గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. చూడండి, ఇంతమంది చాలా మంది సాతాను చేత ప్రేరేపింపబడి అనేక మంది నశించిపోయారు. బైబిల్ గ్రంథాలు మనం చూసుకుంటే దావీదు మాత్రం తిరిగి నిలుచోగలిశాడు. దేవుని వేడుకున్నాడు, అయ్యా నేను అవివేకగా ఉన్నానయ్యా, ఇంత హీనుడిగా జీవిస్తానని నేను అనుకోలేదు, నేను అల్ప విశ్వాసిగా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు, శిక్షిస్తా నన్ను శిక్షించు, నా తండ్రి కుటుంబాన్ని శిక్షించు అని దేవుణ్ణి వేడుకున్నాడు. గొర్రెల వల్లే వీరేం చేశారయ్యా, వారిని ఎందుకు చంపిస్తున్నావు అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవుణ్ణి ప్రాధాయపడినప్పుడు అదే ప్రవక్త గాతు వచ్చి దావీదుని తెలియజేస్తాడు. ఏమంటాడంటే, వెంటనే దేవాది దేవుడికి ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి.
వెంటనే బలిపీఠం కట్టి దేవునికి దాన బలిని అర్పించినప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క జనాంగాన్ని ఆస్వాదించాడు, తిరిగి దీవించాడు, ఆ యొక్క మరణాలని ఆపివేశాడు. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతలు చెల్లించువాడుగా దావీదు ఉన్నాడు. ఆయన చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు దేవుడికి. నా ఆధారము, నా బలము, నా కోట ఎవరైనా ఉన్నారంటే నా దేవుడైన యెహోవా. తప్పుడు ఆలోచన కలిగి తప్పుడు నిర్ణయం తీసుకొని ఈ దినం నన్ను బట్టి అనేక జనులు నశించిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో మనం చేసిన తప్పును బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి కుటుంబం నాశనం అయిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతాయి, జీవితాలు రోడ్డున పడిపోతాయి. మనం తీసుకున్న నిర్ణయం, మనం తీసుకున్న ఆలోచన, మనం మాట్లాడే మాట అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే ఉండాలి అనుకుంటే ఎలా ఉండాలి? ప్రతి ఆలోచన, మనకొచ్చిన తలంపు అది దేవుని పాదసన్నిధిలో పెట్టాలి. ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, మంచిదా కాదా? ప్రభువా నీకు ఇష్టమా కాదా? నీ ఇష్టానుసారం నేను చేస్తున్నానా లేదా అని ప్రభు పాదసన్నిధిలో పెట్టి ప్రభుని వెతుకువారుగా మనం ఉంటే, దావీదుని ఏ విధంగా క్షమించాడో దేవాది దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా క్షమించాడో దేవుడు, వారందరిని నాశనం చేయాలనుకున్నాడు అపవాది. కానీ దావీదు చేసిన ప్రార్థన బట్టి, దావీదు తీసుకున్న మళ్ళా నిర్ణయాన్ని బట్టి, దావీదు పడే పశ్చాత్తాపను బట్టి దేవుడు ఏం చేశాడు? తిరిగి దావీదుని దీవించాడు, ఆ ప్రజల్ని రక్షించి తిరిగి యెరూషలేముకి రాజుగా దావీదుని నిలబెట్టాడు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అది దేవుడికి ఇష్టమైన నిర్ణయంగా ఉండాలి. మన కుటుంబం అభివృద్ధిపరిచే నిర్ణయంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని పాదసన్నిధిలో మన ఆలోచనలు పెట్టినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మాటలు విన్నాం. దేవాది దేవుడు మనతో మాట్లాడాడు. ఏ తప్పుడు నిర్ణయం కూడా మనం తీసుకోకూడదని, తప్పుడు ఆలోచన మనలో వచ్చినప్పుడు దేవుని పాదసన్నిధిలో పెట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ముందుకు నడిస్తే మనం అపవాదికి ఎప్పుడు కూడా లోపడం. దేవుని పాదసన్నిధిలో మనం ఉన్నాం, కాపుదల మన చుట్టూ, మన గృహం చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉంటుంది. కనుక దేవాది దేవుడు మనల్ని ఆస్వాదించి రక్షించి దీవిస్తాడు. మంచిది, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల కృపనిచ్చారు. ఇదిగో నా తండ్రి, అపవాది చేత నా తండ్రి శోధింపబడి, నా తండ్రి ప్రభువా, దేవుడు నిలబెట్టిన రాజ్యాంగాన్ని ప్రభువా, లోకం మీద ఆధారపడ్డాడు దావీదు, మనుషుల మీద ఆధారపడ్డాడు దావీదు. ప్రభువా అయ్యా, పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు, నేను అవివేకగా జీవించాను, దేవుని తట్టు నేను దేవుణ్ణి తిరిగి నేను ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నేను ప్రాధాయపడినప్పుడు ప్రభు నన్ను క్షమిస్తాడు, నన్ను ఆలకిస్తాడని తిరిగి పశ్చాత్తాపడి దేవాది దేవుణ్ణి మొర్రపెట్టినప్పుడు దావీదు యొక్క మొర్ర, దావీదు యొక్క పశ్చాత్తాపం విని ఆ ప్రజల్ని తిరిగి రక్షించినట్లుగా ఈ దినం మనం లేఖన భాగంలో చూసాం. ఆ విధంగా ప్రభువా, మేము కూడా అలాంటి తప్పులు ఏమైనా చేస్తే అయ్యా, అపవాది క్రియల్లో మేము కూడా లోనే అయ్యా నీకు విరోధంగా జీవిస్తే మాకు తెలిసి తెలియక నా తండ్రి మమ్మల్ని క్షమించి, మమ్మల్ని మా కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించమని, మహిమ మీరు పొందుకోమని యేసు పుణ్యనామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.